నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు డిపోకి కేటాయించిన లహరి బస్సులను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. మనుగూరులోని సురక్ష బస్టాండ్ నుండి హనుమాన్ టెంపుల్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో మనుగూరు డిపో మేనేజర్ టి స్వామితో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశంలో మా డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పినారు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత 15,30,00,000 మంది మహిళా సోదరీమణులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని చెప్పేసి మా ప్రభుత్వం నిర్ణయం చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంకా మహిళలందరికీ విస్తృతంగా ఉచిత ప్రయాణం కలగాలని చెప్పేసి ఆర్టీసీ బస్సులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలు చేసి నిన్న హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రారంభం చేయడం జరిగింది. పినపాక నియోజకవర్గానికి అడిగిందే తడుగా మాకు కూడా కొత్త బస్సులు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగగానే వెంటనే స్పందించి మనుగూరు డిపోకి పినపాక నియోజకవర్గానికి 4 బస్సులు మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యంగా ఆడపడుచుల తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దీనికి సహకరించినటువంటి రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మహిళా సోదరిమణులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీ పథకాలు ఏవైతున్నాయో 2 అమలు అవుతా ఉన్నాయి. ఇవాళ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో పేదవాళ్లకు అనారోగ్యం చేస్తే ఆపరేషన్ చేయించుకోవడానికి 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. నిన్న బడ్జెట్ లో కూడా చెప్పినారు మా ప్రభుత్వం. ఇవాళ రేపు త్వరలోనే 2 గ్యారెంటీ పథకాలు ఇంకో 2 మహిళలందరికీ ఇవాళ ఏదైతే ఉందో పేదవాళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటు 500కే గ్యాస్ బండ కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజుల్లోనే ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల్లో ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పినారో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు 100 రోజుల్లోనే 6 గ్యారెంటీ పథకాలను అమలు చేసి మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించే దాంట్లో, అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలందరికీ ఈ ప్రభుత్వం యొక్క 6 గ్యారెంటీ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోకి అడగానే ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి 4 ఆర్టీసీ కొత్త బస్సులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న మా కొత్త బస్సులు హైదరాబాద్లో ఇనాగ్రేషన్ చేయడం అయింది. దాంట్లో భాగంగా మన మనుగూరు డిపోకి 4 లహరి బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. కొత్త లహరి బస్సులు మా పినపాక నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థము ఈ బస్సులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్లీపర్ కోచ్ కాబట్టి మనుగూరు అనేది మనకు హైదరాబాద్కి చాలా దూరం, సుమారుగా 360 కిలోమీటర్లు ఉంటుంది బిహెచ్ఎల్ టు మనుగూరు. ఇక్కడ నుండి స్లీపర్ కోచ్ సౌకర్యం లేని కారణంగా ఈ బస్సులు మన పినపాక నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలకు సౌకర్యార్థంగా ఇది బాగా అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం మాకు సహకరించి ఇచ్చినందుకు మనుగూరు టీఎస్ఆర్టీసీ డిపో తరఫున ముఖ్యంగా దీనికి కృషి చేసిన మన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికిను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బస్సులు ఈ రోజు నుండి అంటే ఆదివారం ఈ రోజు నుండి రాత్రి 9 గంటలకు బిహెచ్ఎల్కి బయలుదేరి మళ్ళీ డౌన్లో రేపు రాత్రి అక్కడ నుండి 9:30కు అంటే రెగ్యులర్ సర్వీస్ నైట్ ఇక్కడ నుండి రాత్రి 9 గంటలకు మళ్ళీ డౌన్లో అక్కడ నుండి 9:30కు ఈ సర్వీసులు నడపబడుతుంది రెగ్యులర్గా. దీన్ని అందరూ ఆదరించాలని చెప్పేసి మన పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ కోరడం జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్.